ఇవాళ నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అలాగే సైబర్ క్రైమ్ పోలీసులు వేసిన రివిజన్ అప్పీల్పై విచారించనుంది న్యాయస్థానం. ఐబొమ్మ రవిని మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో రివిజన్ అప్పీల్ వేశారు. దీంతో ఇవాళ రవి బెయిల్ పిటిషన్, పోలీసుల అప్పీల్పై విచారించనుంది నాంపల్లి కోర్టు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. సో రివిజన్ అప్పీల్ చేసినట్టుగా తెలుస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్, ఏంటి అప్డేట్స్? నాంపల్లి కోర్టులో ఇవాళ ఐబొమ్మ రవికి సంబంధించిన బెయిల్ పిటిషన్తో పాటు రివిజన్ అప్పీల్కి సంబంధించి రెండు అంశాలనే టార్గెట్గా ఇవాళ విచారణ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే రివిజన్ పిటిషన్కి సంబంధించి శనివారం రోజు దాఖలు చేశారు. శనివారం రోజు ఇటు సోమవారం, మంగళవారం 3 రోజుల పాటు కస్టడీ సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకోవాలి. కానీ కస్టడీ తీసుకోకుండా కస్టడీ సమయం ఇంకెక్కువ కావాలని కూడా నాంపల్లి కోర్టులో ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు రివిజన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రివిజన్ పిటిషన్లో ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఐబొమ్మ రవి కేసు ఉందో ఆ రవి కేసులో షార్ట్ టర్మ్లో ఏదైతే ఒక్కో రోజు ఒక్కో కేసు విచారణ చేయాలంటే కొంత ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో చాలా రోజులు ఒక్కో కేసుకు దాదాపు 7 రోజుల పాటు కావాలంటూ కూడా రివిజన్ పిటిషన్లో పోలీసులు మెన్షన్ చేశారు. ఇవాళ బెయిల్ పిటిషన్తో పాటు రివిజన్ పిటిషన్ రెండు కూడా విచారణకు రానుంది. ముఖ్యంగా కస్టడీకి సంబంధించి గతంలో 2 దఫాల వారీగా 8 రోజుల పాటు ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. కీలక లీడ్ అతని దగ్గర నుంచి సంపాదించారు. ఇవాళ బెయిల్తో పాటు ఇటు రివిజన్ పిటిషన్కి సంబంధించి ఏం జరగబోతుందనేది ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే బెయిల్ వస్తుందంటూ కూడా ఒకవైపు అడ్వకేట్ అయినటువంటి శ్రీనాథ్ ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇవాళ రివిజన్ పిటిషన్ సంబంధించి కస్టడీ వస్తుందంటూ కూడా ఇటు ఏదైతే పోలీసుల తరపున న్యాయవాది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా విచారణ ప్రారంభం కానుంది.